నమస్కారం అండి. ఈరోజు మనము డేటా బేస్ అంటే ఏంటి, డేటా వేర్ హౌస్ అంటే ఏంటి, డేటా లేక్ అంటే ఏంటి, అందులో మనం ఈత కొట్టచ్చా, డేటా మార్ట్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ ప్రాక్టికల్గా ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో ప్లెయిన్ వర్డ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సరే, మిగతా విషయాలన్నీ మనం పేపర్ మీదకి వెళ్ళి మాట్లాడుకుందాం. లెట్స్ గో. సరే, మన జర్నీని మనం ముందుగా డేటా బేస్తో బిగించేద్దాం. ఈ డేటా బేస్ అంటే ఏంటో అర్థం చేసుకోవాలంటే, ఇన్ఫ్యాక్ట్ డేటా వేర్ హౌస్, మార్ట్, లేక్ ఇవన్నీ అర్థం చేసుకోవడానికి మన దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఉంటే బెటర్. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్విగ్గీలో డేటా అనలిస్ట్గా పనిచేస్తున్నారు అనుకుందాం. ఇక మీరే రెస్పాన్సిబుల్ అనమాట అంత స్విగ్గీ డేటా అంతకి. సో ఇప్పుడు ఈ స్విగ్గీకి మనము ఈ డేటా బేస్ని, వేర్ హౌస్ని, లేక్ని, డేటా మార్ట్ని ఎప్పుడు వాడతారు, అసలు అవి ఏం చేస్తాయి అనేది నేను స్విగ్గీ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ మీకు స్విగ్గీ గురించి అంతగా ఐడియా లేకపోతే ఇంకొకటి ఏదన్నా ఊహించుకోండి, ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఏదైనా బేసికల్గా ఒక డెలివరీ సంథింగ్, వాళ్ళు ఏదో ఒకటి అమ్ముతున్నారు, మనం కొనుక్కుంటున్నాం, అట్లాంటి ఒక సర్వీస్ అనమాట. సో ఈ స్విగ్గీలో రోజుకి మిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి, ఫుడ్ ఐటమ్స్ కానీ ఏదైనా వేరే ఇవి గ్రాసరీస్ కానీ, నాకు పెద్ద ఐడియా లేదు వాళ్ళు ఏమేమి డెలివరీ చేస్తారో. ఇవంతా కూడా ఆ డేటా ఏదైతే వాళ్ళ దగ్గరికి వస్తుందో అదంతా మెయింటైన్ చేయడానికి వాళ్ళకు ఒక ప్లేస్ ఉండాలి. సో యూజువల్గా ఆ ఇనీషియల్ ప్లేస్ని మనం డేటా బేస్ అంటాం అనమాట. ఈ డేటా బేస్ యొక్క పర్పస్ ఏంటయ్యా అంటే, బిజినెస్ స్మూత్గా రన్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, సింప్లెస్ట్ సెనారియో తీసుకుందాం. సింప్లెస్ట్ సెనారియోలో ఏముంటుంది, స్విగ్గీ లాంటి బిజినెస్లో కస్టమర్స్ ఉంటారు, అంటే మీలాంటి వాళ్ళు అనమాట, ఆర్డర్ ప్లేస్ చేసేవాళ్ళు. వీళ్ళందరూ ఒక చోట ఉంటారు, మనం ఈ సర్కిల్లో కస్టమర్స్ ఉన్నారు అనుకుందాం. అట్లాగే ప్రోడక్ట్స్ ఉంటాయి. ప్రోడక్ట్స్ అంటే చికెన్ బిర్యానీ, పాలకూర పప్పు, ఇవన్నీ అనమాట, వాళ్ళు ఏవైతే డెలివరీ చేస్తారో అవి. అట్లాగే సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఐఎమ్ గోనా కాల్ దిస్ ఎస్పీ. ఎస్పీ అంటే ఏ రెస్టారెంట్స్లో ఏ ఉన్నాయని. సో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏం జరుగుతుంది, ఒక ట్రాన్సాక్షన్ అంటే ఒక బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఒక కస్టమరు ఒక హోటల్ నుంచి ఒక ప్రోడక్ట్ మన స్విగ్గీలో ఆర్డర్ పెట్టాడు అనుకోండి, అది ఒక బిజినెస్ అనమాట. ఇంకా చాలా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరు డెలివరీ చేస్తున్నారు, ఏ సిటీలో ఉంది, ఈ చాలా ఐటమ్స్ ఉంటాయి, అవన్నీ మనం ఇగ్నోర్ చేద్దాం, సింపుల్గా చూసుకుందాం ఇది. సో ఈ సింపుల్ బిజినెస్లో ఈ మూడు ఉన్నాయి. అండ్ యాక్చువల్గా డెలివరీ అనేది ఒక టేబుల్, ఒక బబుల్ మనం పెట్టుకోవచ్చు. ఈ డెలివరీ ఎప్పుడు జరుగుతుంది, ఈ జస్ట్ ఈ డేటా ఉంటే ఉపయోగం లేదు. నీ దగ్గర 1000 కస్టమర్స్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేశారనుకోండి, ఇక్కడ 1000 మంది ఉంటారు. అలాగే నీ వెబ్సైట్లో 500 రకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటే అవన్నీ ఇక్కడ ఉంటాయి. అట్లాగే నీకు 540 రెస్టారెంట్స్తో పార్ట్నర్షిప్ ఉంటే అది ఇక్కడ ఉంటుంది. కానీ దానివల్ల ఉపయోగం లేదు కదా, అవన్నీ జస్ట్ డేటా పాయింట్స్. యాక్చువల్ బిజినెస్ ఎప్పుడు జరుగుతుంది, ఒక డెలివరీ ఆర్డర్ ప్లేస్ అయినప్పుడు. సో ఒక ఆర్డరు డెలివరీ అనేది ఇక్కడ ఉన్నప్పుడు ఇదేంటి అంటే, కస్టమర్ వచ్చి నాకు చికెన్ బిర్యానీ కావాలి ఈ హోటల్ నుంచి అని వాడు ఆర్డర్ పెడితే, ఈ డెలివరీలో ఒక ఇన్ఫర్మేషన్ మెయింటైన్ చేసుకుంటాం అన్నమాట. సో డేటా బేస్ అనేది బిజినెస్ని ఆపరేట్ చేయడానికి మనం వాడుకుంటాం. ఈ డేటాబేస్ ఎట్లా ఉంటుంది, ఈ బబుల్స్ అన్నీ మనం ఇలా పేపర్ మీద రాసాం, కానీ యాక్చువల్గా డేటాబేస్లో ఏముంటాయంటే, ఈచ్ బబుల్ ఒక టేబుల్ అంటాం అనమాట. టేబుల్ అంటే ఒకలాంటి డేటా అంతా ఒక చోట పెడతాం. కస్టమర్ టేబుల్లో కస్టమర్ డేటా ఉంటుంది, ప్రోడక్ట్స్ టేబుల్లో ప్రోడక్ట్ డేటా ఉంటుంది, డెలివరీ టేబుల్లో ఏ కస్టమర్ ఏ ప్రోడక్ట్ని ఎక్కడి నుంచి ఆర్డర్ చేశాడు, అట్లాగే ఏ డేట్కి ఏ టైంకి ఆర్డర్ చేశాడు, ఎంత డబ్బులు పే చేశాడు, ఎప్పుడు డెలివరీ అయింది, ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. సో ఇది ఒక చిన్న డేటాబేస్ అంటే ఇట్లా 4 బబుల్సే కాదండి, వాటి మధ్యలో కొన్ని కనెక్షన్స్ కూడా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కస్టమర్ డెలివరీ ఆర్డర్ చేస్తాడు కాబట్టి కస్టమర్కి డెలివరీకి మధ్యలో ఒక కనెక్షన్ ఉంటుంది. అట్లాగే ప్రోడక్ట్ డెలివరీకి అటాచ్ అయి ఉంటుంది, సర్వీస్ ప్రొవైడర్ కూడా డెలివరీకి అటాచ్ అయి ఉంటాడు. ఇంకా ఫర్దర్గా ఏ సర్వీస్ ప్రొవైడర్ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉన్నాయి అంటానికి మళ్ళీ మధ్యలో ఇంకొక టేబుల్ ఉండొచ్చు అనమాట. ఇందులో ఏంటంటే అందరి దగ్గర అన్నీ ఉండవు కదా, సో ఎవరి దగ్గర ఏది ఉంది అనేది అక్కడ మెయింటైన్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లాగా బిజినెస్ కాంప్లెక్సిటీ పెరిగే కొద్దీ ఈ చిన్న బబుల్ డయాగ్రామ్ కాస్త ఒక పెద్ద కాంప్లికేటెడ్ జంబుల్డ్ మెస్ లాగా అయిపోద్ది అనమాట. బట్ అది డేటాబేస్ అంటే. ఈ డేటాబేస్కి వాడడానికి ఈ డేటాబేస్ని ఎట్లాంటి సాఫ్ట్వేర్స్తో యూజ్ చేస్తారు, ట్రెడిషనల్గా కొన్ని మెయిన్ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి.
యూజువల్గా స్విగ్గీ లాంటి బిజినెస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ వాల్యూమ్ చాలా ఉంటుంది, వాళ్ళకి బిలియన్స్లో ట్రాన్సాక్షన్స్ జరుగుతుంటాయి కాబట్టి వాళ్ళ డిజైన్ కొంచెం వేరేగా ఉంటుంది. బట్ ఒక నార్మల్ బిజినెస్ సంగతి చెప్తాను మీకు. నార్మల్ బిజినెస్లో ఏం చేస్తాయంటే వాళ్ళు SQL సర్వర్ అని ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, అది యూజ్ చేసుకోవచ్చు. లేదా MySQL అని ఉంటుంది, ఇది యూజ్ చేసుకోవచ్చు. Oracle అని ఉంటుంది, ఈ Oracle అనేది MySQL కూడా ఓన్ చేసుకుని ఉంటుంది, అది రెండు ఒకటే బిజినెస్ అనమాట. Oracle ఉంటుంది. అట్లాగే ఇంకా రకరకాల ఆప్షన్స్ ఉంటాయన్నమాట. PostgreSQL అని. మీరు ఇంత కాంప్లికేటెడ్ హడావిడి చేయదలుచుకోలేదు, మీది చాలా చిన్న బిజినెస్, ఒక గల్లీ దగ్గర ఒక చిన్న పునుగులు బండి అనుకోండి. లిటరల్లీ మీకు అసలు ఈ డేటాబేస్ అవసరం లేదు, బట్ అనుకోండి. మీరేం చేయొచ్చు, ఇదంతా మెయింటైన్ చేసే బదులు ఒక ఎక్సెల్ షీట్లో కూడా మీ డేటాని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. సో మన డేటా ఎక్కడుంది, ఏ సాఫ్ట్వేర్ వాడుతున్నారు అన్నది ఇర్రెలవెంట్. డేటాబేస్ యొక్క పర్పస్ ఏంటి అంటే నా బిజినెస్ నాకు స్మూత్ కావడానికి కావాల్సిన డేటాని నేను మెయింటైన్ చేసుకుంటాను అనమాట. అది డేటాబేస్. ఈ డేటాబేసెస్ అన్నీ ఎక్సెల్ లాంటి చిన్న చిన్నవి తీసేస్తే అవన్నీ కూడా ఒక భాష మాట్లాడతాయి. ఆ భాష కాదండి, ఇది వేరే భాష. ఆ భాష ఏంటంటే ఆ భాష ద్వారా మనం మన దగ్గర ఉన్న డేటాని మేనేజ్ చేసి కొత్త డేటా యాడ్ చేయడము, ఉన్నది అప్డేట్ చేయడము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ రెస్టారెంట్ ఇంకా నేను బజ్జీలు అమ్మనని చెప్పారనుకోండి, అంటే ఇక్కడ ఆ రెస్టారెంట్ బజ్జీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని నేను డీయాక్టివేట్ చేయాలి. అది నేను మాన్యువల్గా చేయలేను కదా, దానికోసం ఒక లాంగ్వేజ్ వాడుకుంటాం అనమాట. ఆ లాంగ్వేజ్ పేరే SQL. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద అదర్ డేటా టెక్నాలజీస్ కూడా అదే వాడతాయి, బట్ SQL. అందుకనే డేటా నేర్చుకునే వాళ్ళకి SQL అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా SQL నేర్చుకోవాల్సింది. SQL లేకపోతే మనం డేటాబేస్ని ఏమీ చేసుకోలేము. సో అది ఆ లాంగ్వేజ్. సో ఇప్పుడు మీకు డేటాబేస్ అంటే ఒక చిన్న అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఇదే స్విగ్గీ ఎగ్జాంపుల్తో మనం మిగతా కూడా అండర్స్టాండ్ చేసుకుందాం. నెక్స్ట్ది డేటా వేర్ హౌస్. మామూలుగా వేర్ హౌస్ అంటే ఏంటి? వేర్ హౌస్ అంటే ఒక గోడౌన్, ఒక దాణ, ఒక స్టోరేజ్ ప్లేస్. డేటా వేర్ హౌస్ అంటే కూడా అదే. జనరల్గా ఏం జరుగుతుందంటే మన దగ్గర డేటాబేస్లో ఆల్రెడీ డేటా ఉంటుంది. ఈ డేటా వాడి మనం మన బిజినెస్ స్మూత్గా రన్ చేసుకోవచ్చు. కాకపోతే బిజినెస్ రన్ అవ్వడానికి ప్రతిరోజు జరిగేది ఇంపార్టెంటే, బట్ ఒక భవిష్యత్తు గురించో లేదంటే ఒక పాస్ట్ గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేసి అసలు ఏం జరుగుతోంది, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలని తెలుసుకోవాలంటే కొంత ఎనాలిసిస్ కూడా అవసరం అన్నమాట. ఈ ఎనాలిసిస్ అనేది దీని మీద చేస్తే చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే దీని యొక్క పర్పస్ ఏంటి? దీని పర్పస్ ఏంటయ్యా అంటే బిజినెస్ స్మూత్గా జరగడం. ఆర్డర్ ప్లేస్ అవ్వగానే నాకు ఇన్ఫర్మేషన్ ఇక్కడ రికార్డ్ అవ్వాలి, డెలివరీ అవ్వగానే అది కూడా రికార్డ్ అవ్వాలి. ఇది దీని పర్పస్. సో దీని పర్పస్ ఒకలా చూసుకుంటే ఏంటంటే ఇమ్మీడియట్గా ఇన్ఫర్మేషన్ రికార్డ్ అవ్వాలి, ఇమ్మీడియట్గా రిట్రీవల్ కూడా అవ్వాలన్నమాట. అది దీని యొక్క పర్పస్. కానీ మనం డేటా అనలైజ్ చేసేప్పుడు ఏంటంటే మనకు అలాంటి ఇమ్మీడియసీ అవసరం లేదు. మనకి ఒకలాంటి మొత్తం అంతా డేటాని కూడా చూసి దాన్ని అర్థం చేసుకునే ఇది కావాలన్నమాట. ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నా దగ్గర ఈ స్విగ్గీ బిజినెస్ రన్ అవుతుంది. నేను ఫర్దర్గా బిర్యానీని కంటిన్యూ చేయాలా వద్దా అని ఒక డెసిషన్ తీసుకుందాం అనుకుంటున్నాను, ఒక స్ట్రాటజిక్ డెసిషన్. బిర్యానీకి అన్ని ఆర్డర్స్ రావట్లేదేమో అని నాకు అనిపిస్తుంది. ఆ డెసిషన్ నేను ఎలా తీసుకుంటాను? డైరెక్ట్గా జస్ట్ ఏదో టాస్ వేసి చేయలేం కదా, ఎంతో కొంత తీస్తే బెటర్. దానికి సంబంధించి మనం కొంచెం అధ్యయనం చేయాలి. అది ఎలా చేస్తాము? ఈ డేటా అంతా చూసి బిర్యానీకి అసలు ఆన్ యావరేజ్ ఎవ్రీడే ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ప్రతి ఊర్లో ఎన్ని ఆర్డర్స్ వస్తున్నాయి, ఆ ట్రెండ్ ఎలా ఉంది, అది గ్రో అవుతుందా ష్రింక్ అవుతుందా, బిర్యానీ మీద మన ప్రాఫిట్స్ ఎట్లా ఉన్నాయి, దాని మీద కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎట్లా ఉంది, ఇట్లాంటివన్నీ చూసుకుని ఒక డెసిషన్కి రాగలం. అట్లాంటివి చూడాలి అంటే నాకు ఇవాళ బిర్యానీస్ ఎన్ని ఆర్డర్ అయ్యాయి అన్నదే కాదనమాట, ఒక హిస్టారికల్గా ఇన్ఫర్మేషన్ కావాలి. లాస్ట్ 6 months 1 year అట్లా. అదంతా కూడా ఇక్కడ ఉంటుంది. కానీ దీని నుంచి నేను తీసుకుంటున్నాను అనుకో, దీని యొక్క పర్పస్ ఏంటి? ఎప్పటికప్పుడు క్షణక్షణం నాకు ఆర్డర్స్ రికార్డ్ చేయాలి. ఇది ఆ పనిలో ఉంటే నేను వెళ్ళి మ్యాథమెటిక్ డిస్టర్బ్ చేయలేను కదా దీన్ని. సో అందుకని ఆర్గనైజేషన్స్లో ఏం చేస్తారంటే ఒక వేర్ హౌస్ అని సపరేట్గా మెయింటైన్ చేస్తారన్నమాట. ఆ వేర్ హౌస్ యొక్క పర్పస్ ఏంటంటే ఇట్లాంటి డేటా అనాలిసిస్, రిపోర్టింగు, లేదంటే మిషన్ లెర్నింగు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మోడలింగ్ అవన్నీ చేయడానికి ఆప్టిమమ్గా డిజైన్ చేస్తాం అన్నమాట. సో ఒకలా చెప్పాలంటే వేర్ హౌసు, డేటాబేస్ ఒకలాగే ఉంటాయన్నమాట చూడటానికి లోపల. కాకపోతే వాటి పర్పస్ వేరు. ఒకదాని పర్పస్ ఏమో బిజినెస్ స్మూత్గా రన్ అవ్వడానికి, ఇంకొక దాని పర్పస్ ఏమో బిజినెస్ని అర్థం చేసుకుని
వేరే వేరే డెసిషన్స్ కానీ యాక్షన్స్ కానీ చేయడానికి అనమాట. సో అది వేర్ హౌస్. వేర్ హౌసెస్లో ఏమవుతుందంటే జనరల్గా ఈ డేటా ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నా, ఇదేం పెద్ద కాంప్లెక్స్ మోడల్ కాదులేండి, బట్ ఇంత కాంప్లికేటెడ్గా ఉన్నా వేర్ హౌసెస్లో కొద్దిగా సింప్లిఫైడ్గా పెట్టుకుంటాం అన్నమాట, డేటాని కొంచెము మార్చేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే నాకు వస్తున్న ప్రతి ఆర్డరు, అది క్యాన్సిల్ అయిపోయినా డెలివరీ అయిపోయినా ఎన్నున్న బిలియన్స్ ఆఫ్ ఆర్డర్స్ అన్నీ కూడా నాకు లైన్ ఐటమ్స్ లాగా ఉంటాయి అన్నమాట. వేర్ హౌస్లో మేబీ నాకు ఆ లెవెల్ ఆఫ్ డీటెయిల్ అవసరం లేదు. నాకు కావాల్సింది ఏంటంటే ఒక ప్రోడక్ట్ వైజ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లేదా కస్టమర్ వైజ్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, సిటీ వైజ్ ఏం జరుగుతుంది, ఇట్లాంటివి కావాలనుకోండి. నేనేం చేస్తానంటే ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుని అగ్రిగేట్ చేసి, అగ్రిగేట్ అంటే కలిపేసి కొద్దిగా కొత్త లెవెల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ క్రియేట్ చేసుకుంటాం. అంటే ప్రతి రో కాకుండా ప్రతిరోజు ఏం జరుగుతుంది, టోటల్ బిర్యానీ ఆర్డర్స్ ఎన్ని, పాలకూర పప్పు ఆర్డర్స్ ఎన్ని, లేకపోతే మన ఫేవరెట్ సుబ్బారావు ఎన్ని ఆర్డర్స్ పెట్టాడు, ఆ విషయాలన్నీ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. సో వేర్ హౌస్లో ఒక వేరే లాంటి టేబుల్స్ ఉంటాయి అన్నమాట. నార్మల్గా యాజ్ ఇట్ ఈస్ గుడ్ డేటా ఉండొచ్చు, బట్ ఇట్లా అగ్రిగేట్ చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి కావాల్సిన క్వశ్చన్స్ దీని మీద వస్తున్నాయి కాబట్టి మనం ఈ డేటాని కొద్దిగా రీషేప్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఏదైతే డేటా బేస్లో ఉన్న డేటాని వేర్ హౌస్లకు మారుస్తామో ఆ ప్రాసెస్ని ఈటీఎల్ అంటారు. ఈటీఎల్ అంటే ఏంటంటే ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్. అబ్బో, ఆ ట్రాన్స్ఫార్మర్లు కాదండి, ఇది వేరేది. ఇక్కడ మనం డేటాబేస్లో ఉన్న డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి బయటకు తీసి దాన్ని కొద్దిగా మార్చి, అంటే ఈ 1 బిలియన్ రోస్ని నేను ప్రతిరోజు ఏం జరుగుతుందని టోటల్స్ లాగా చేసుకుని ఆ టోటల్స్, ఆ ట్రాన్స్ఫార్మ్ అయిన డేటాని ఒక కొత్త ప్లేస్లోకి లోడ్ చేస్తాం. సో అది ఈటీఎల్. ఈ డేటా వేర్ హౌస్కి మనం ఎలాంటి సాఫ్ట్వేర్ వాడతాం? అగైన్ మనం ఇవే వాడుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ SQL సర్వర్కి కూడా డేటా వేర్ హౌస్ ఆఫరింగ్ ఉంది. MySQL, Oracle, PostgreSQL అన్నిటికీ ఉంది. అండ్ మీది అంత కాంప్లికేటెడ్ బిజినెస్ కాకపోతే మీరు ఒక ఎక్సెల్లో పెట్టుకోవచ్చు, ఒక పుస్తకంలో కూడా రాసుకోవచ్చు ఏం జరుగుతుందని, మీ ఇష్టం, మీ మైండ్లో కూడా పెట్టుకోవచ్చు. సో ఇన్ జనరల్ ద ఆఫరింగ్స్ ఆర్ సేమ్, కాకపోతే ఇది ఒక కొద్దిగా స్పెషలైజ్డ్ది కాబట్టి దీనిలోనే ఆపరేట్ చేసే బిజినెస్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ అగైన్ ఈ బిజినెస్లు కూడా మళ్ళీ డేటాబేస్ ఆఫరింగ్ ఉండొచ్చు, బట్ ఏంటంటే స్నోఫ్లేక్, పవర్ BI బేస్డ్ ఆఫరింగ్స్, అట్లాగే మోస్ట్ క్లౌడ్ ప్రొవైడర్స్ అమెజాన్, AWS కానీ, గూగుల్ క్లౌడ్ కానీ, ఈవెన్ ఒరాకిల్, వాళ్ళందరికీ కూడా డేటా వేర్ హౌస్ ఆఫరింగ్స్ అయితే ఉన్నాయి. బట్ ఇన్ జనరల్ ఏంటయ్యా అంటే ఇది ఒకటే లిటరల్లీ. మరి డేటా లేక్ అంటే ఏంటి? ఈ డేటా లేక్లో వాటర్ ఉంటుందా? దీనిలో మనం స్విమ్మింగ్ చేయొచ్చా? ఓకే, ఇంక జోక్ లేను. డేటా లేక్ అంటే ఏంటంటే అది కూడా ఇంకొక లాంటి ప్లేసే డేటాని పెట్టుకోవడానికి. దానికి మిగతా వాటికి డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ రెండు చూసుకున్నామంటే ఈ రెండు ప్రిడామినెంట్గా డేటాని టేబుల్స్లో స్ట్రక్చర్ చేసి ఉంచుతాయి. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం బిజినెస్ జరుగుతున్నప్పుడు డేటా టేబుల్స్లోనే ఉండదు, వేరు రకాలుగా కూడా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ స్విగ్గీ కేసులోనే ఈ డేటా అంతా ఉంది, కానీ నాకు ప్రతి ప్రోడక్ట్కి, ఒక బిర్యానీ అంటే ఒక పర్టికులర్ హోటల్ బిర్యానీ అంటే ఒక మంచి గిన్నెలో వాడు డెకరేట్ చేసిన ఒక ఫోటో కూడా చూపిస్తుంది యాప్లో. ఆ ఫోటో ఎక్కడి నుంచి వస్తుంది? టెక్నికల్గా అయితే అది కూడా డేటాబేస్లోనే ఉంచుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ అదేంటంటే ఇట్లాంటి స్ట్రక్చర్డ్ డేటా కాదనమాట. ఈ డేటా అంతా కూడా ఒక నీట్గా రోస్, కాలమ్స్లో అరేంజ్ అయ్యి ఉంటుంది. ఈ ఫోటోలు, లేదంటే మీరు ఒక కాల్ సెంటర్ నడుపుతున్నారు, ఎవరిదో ఒక ఆర్డర్ రాలేదు, వాళ్ళు కాల్ చేస్తారు, ఆ కాల్ని రికార్డ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ అంతటిని బట్టి ఒక కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఎలా ఉంది అని ఒక మిషన్ లెర్నింగ్ సిస్టమ్ మీరు బిల్డ్ చేసి నేర్చుకుందాం అనుకుంటున్నారు. ఆ కాల్ రికార్డింగ్స్, అట్లాగే మీ యాప్ తాలూకు రివ్యూస్, ఏవేవో చాలా ఉంటాయి కదా, అవన్నీ ఏంటంటే ఒక నాట్ స్ట్రక్చర్డ్ డేటా అనమాట, కొద్దిగా లూజ్ డేటా అండ్ స్ట్రక్చర్డ్ డేటా ఆల్సో. ఇవన్నీ కలిపి మెయింటైన్ చేయడానికి ఒక డేటా లేక్ అనేది వాడతారనమాట. ఈ డేటా లేక్ ఎలా ఉంటుందంటే బేసికల్గా ఒక ప్లేస్ వేర్ యువర్ డేటా ఈజ్ మెయింటైన్. సింప్లెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే డేటా లేక్కి మీ కంప్యూటర్లో మై డాక్యుమెంట్స్ ఫోల్డర్ తీసుకున్నారనుకోండి, అదొక డేటా లేకే. అందులో ఫోటోలు ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, కాల్ రికార్డింగ్స్ ఉండొచ్చు, అట్లాగే ఎక్సెల్ ఫైల్స్ ఉండొచ్చు, టేబుల్స్లో డేటా ఉండొచ్చు. ఆ టేబుల్స్ MySQL టేబుల్స్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అవన్నీ అక్కడే ఉన్నాయనుకోండి, అదే డేటా లేక్. సో ఈ డేటా లేక్ అనేది ఒక లూజ్లీ డిఫైన్డ్ ప్లేస్ వేర్ ఆల్ కైండ్స్ ఆఫ్ డేటా కెన్ స్టే అనమాట. సో ఇట్ కెన్ హ్యావ్ ఏ డేటాబేస్, ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ ఏ వేర్ హౌస్, కొన్ని పిక్చర్స్ ఉండొచ్చు,
వీడియోస్ ఉండొచ్చు, అట్లాగే సౌండ్స్ ఉండొచ్చు, ఇంకేమైనా ఏది కావాలంటే అది పెట్టుకోవచ్చు అనమాట. ఇట్స్ బేసికలీ ఒక డంపింగ్ ఏరియా అనమాట. డేటా అంతా తీసుకొచ్చి అక్కడ పడేస్తాం మనం. తర్వాత దాన్ని మనకు కావాల్సినట్టుగా అనలైజ్ చేసుకుంటాం. కావాలంటే ట్రెండ్స్ అండర్స్టాండ్ చేసుకోవడానికి వాడచ్చు, లేదంటే మిషన్ లెర్నింగ్కి వాడచ్చు, దేనికైనా వాడచ్చు. సో అది ఒక డేటా లేక్. ఇక ఫైనల్ కాన్సెప్ట్కి వెళ్దాం. అదేంటంటే డేటా మార్ట్. ఈ డేటా మార్ట్లోకి వెళ్ళే ముందు ఒక్కసారి ఈ డేటా లేక్కి సంబంధించి ఏం టెక్నాలజీస్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి కూడా ఏంటంటే ఈ మేజర్ డేటా ప్రొవైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇవన్నీ కూడా ఆఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా లేక్కి పవర్ బిఐ నుంచి వన్ లేక్ అని ఒక సొల్యూషన్ ఉందన్నమాట. వన్ లేక్ అంటే ఇట్స్ అ డేటా లేక్. అట్లాగే AWS వాళ్ళది ఒకటి ఉంటుంది, గూగుల్ వాళ్ళది ఉంటుంది, IBM అయితే IBM ఉంటుంది, ఒరాకిల్ అయితే ఒరాకిల్కి ఉంటుంది. వాళ్ళకి కూడా డేటా లేక్ ఆఫరింగ్స్ ఉంటాయి. సరే, డేటా మార్ట్ అంటే ఏంటి? ఈ డేటా మార్ట్స్ అనేవి కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంటాయి అన్నమాట. ఏంట్రా దీని పర్పస్ ఏంట్రా బాబు అనిపిస్తుంది. బట్ ఎసెన్షియల్గా డేటా మార్ట్ ఎప్పుడు వాడతాం అంటే మీ దగ్గర అంత డేటా ఉందండి, మొత్తం డేటా, స్విగ్గీ డేటా అంతా ఉంది, డేటా వేర్ హౌస్లో ఉంది లేదా డేటా లేక్లో ఉంది. కానీ మీ ఫైనాన్స్ టీము కొద్దిగా అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నారు. వాళ్ళకి ఈ డేటా అంత అక్కర్లేదు, వాళ్ళకి ఫైనాన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషనే కావాలి. ఈ మొత్తం డేటా ఉంటే ఏమవుతుందంటే ఆ మొత్తం డేటా వల్ల ఫైనాన్స్ టీము వాళ్ళ పనిని వాళ్ళు స్మూత్గా చేయలేరు అనమాట. వాళ్ళకి కావాల్సింది కొంత ఉంటే అక్కర్లేనిది బోల్డ్ అంత ఉంటుంది. సో అట్లాగే వాళ్ళకి కావాల్సింది కూడా వాళ్ళకి కావాల్సిన షేపు, సైజు, ఫార్మాట్లో ఉండకపోవచ్చు. సో అందుకని ఫైనాన్స్ వాళ్ళు ఏమంటారంటే, ఓ బాబు మాకు దీంతో అవ్వట్లేదురా, మేము మా ఓన్ ప్లేస్ పెట్టుకుంటాం, అందులో మాకు కావాల్సిన డేటా వరకు మెయింటైన్ చేసుకుంటాం, మాకు ఒక ప్లేస్ ఇవ్వండి అని అడుగుతారు. అదే డేటా మార్ట్. నేను కొద్దిగా సింప్లిఫై చేసి చెప్తున్నాను, బట్ ఎసెన్షియల్గా డేటా మార్ట్ అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ లైక్ ఎ కస్టమైజ్డ్ సొల్యూషన్ టు సాల్వ్ సమ్ స్పెసిఫిక్ ప్రాబ్లమ్స్ రాదర్ దెన్ ఆల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద బిజినెస్. సో అది డేటా మార్ట్. చెప్పినట్టుగా ఫైనాన్స్ డేటా మార్ట్ ఉండొచ్చు, మార్కెటింగ్ వాళ్ళకి ఒకటి ఉండొచ్చు, లేదంటే ఢిల్లీ టీం వాళ్ళకి ఒక డేటా మార్ట్ ఉండొచ్చు, అట్లా అనమాట. డిపెండింగ్ ఆన్ ద నీడ్ ఈ డేటాలోంచి మళ్ళీ కొంత సబ్సెట్ తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాం. దీనికి కూడా ETL ప్రాసెస్సే వాడతాం అనమాట. ETL ఇక్కడి నుంచి చేసుకోవచ్చు, ఇక్కడి నుంచి చేసుకోవచ్చు, లేదా ఇది కలిపి ఇంకేదైనా కూడా కలుపుకుని చేసుకోవచ్చు. ఇందులోంచి డేటాను మళ్ళీ ఎక్స్ట్రాక్ట్ చేసి కొద్దిగా ట్రాన్స్ఫార్మ్ చేసి అక్కర్లేని తీసేసి కావాల్సిన వాటిని రీషేప్ చేసుకుని ఒక సపరేట్ ప్లేస్లో డేటా మార్ట్ చేసుకోవచ్చు. ఈ డేటా మార్ట్ అనేది పేరుకే అది, కానీ లిటరల్గా ఇది కూడా ఒకలాంటి డేటాబేస్ కానీ వేర్ హౌస్ కానీ అవుతుంది, లేదా లేక్ కూడా అవ్వచ్చు. సో దీనికంటూ సపరేట్ సాఫ్ట్వేర్ ఏమి ఉండదు. ఈ మూడిట్లోనే ఒకదాన్ని మనం వాడుకోవచ్చు అనమాట. జస్ట్ పేరు మారుస్తాం అనమాట. ఇది మా ఢిల్లీ డేటా మార్ట్, ఇక్కడ ఓన్లీ ఢిల్లీకి సంబంధించిన ఇన్ఫర్మేషనే ఉంటుంది అన్నట్టు. సరే, ఇప్పుడు మీకు ఈ 4 కాన్సెప్ట్స్ క్లియర్గా అర్థమైనాయని అనుకుంటున్నాను. మీ నెక్స్ట్ ప్రశ్న న్యాచురల్గా ఏమైంటుందంటే, ఓకే నాకు ఇవన్నీ తెలుసు, కానీ వీటిని నేను ఎలా ఉపయోగించాలి? హౌ డు ఐ టాక్ టు దెమ్? దీనికోసమే మనం SQL యూజ్ చేస్తాం. SQL గురించి నా ఛానల్లో ఒక అద్భుతమైన తెలుగు వీడియో ఉంది, మీరు దాన్ని ఇక్కడ చూడొచ్చు. దాని మీద క్లిక్ చేసి ఆ వీడియో చూసి SQL ఎలా ఉపయోగించాలి, దాన్ని వాడి డేటాబేసెస్, డేటా వేర్ హౌసెస్తో మనం ఎలా కమ్యూనికేట్ చేయాలి అనేది నేర్చుకోండి. నేను మిమ్మల్ని అక్కడ కలుస్తాను. అలాగే తప్పనిసరిగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేసి ఒక 4 ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. సరే, నేను మిమ్మల్ని మళ్ళీ ఇంకెక్కడన్నా కలుస్తాను. బాయ్.